సో విలన్ రోల్స్ వస్తే చేస్తారా మరి? 100% విలన్ రోల్ చేయబోతున్నాను కూడా. ఏంటి రోల్ అనగానే ఏంటంటే నేను ఆ సినిమాలో చెప్తాను అనుకున్నావా, విలన్ షేక్ అవుతుంది థియేటర్ అలాగా. అంతేనా సార్? షేక్. ఓ మై చెప్తున్నాను, గాడ్. నోట్ చేసుకో. నోట్ చేసుకున్నాను డెఫినెట్లీ. యా అది కృష్ణవంశీ గారే నాతో చెప్పారు, డాడీ వీఆర్ డూయింగ్ వన్ విలన్ ఫిల్మ్ విత్ యూ, ఓకే. ఇట్ షేక్స్ ది థియేటర్. ఆల్రెడీ స్కెడ్యూల్స్ అవుతున్నాయా సార్? లేదు, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే. అది నువ్వు అడిగావు కాబట్టి ఇప్పటి వరకు కామెడీ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ప్యాథెటిక్ రోల్, ఆల్మోస్ట్ ఎమోషనల్ రోల్. అవును. విలన్ చేయాలి. విలన్ అక్కర్లేదు. అంటే చాలదా? చాలు సార్ నాకు. ఎస్. ఓకే. సో మీరు ఐఎమ్ సారీ. సో మీరు సార్ యాజ్ అ ఫాదర్ చెప్పండి, యాజ్ అన్ యాక్టర్ కాకుండా మీ కొడుకుని ఎలా చూడాలి అనుకుంటున్నారు? బికాజ్ వి ఆల్ హ్యావ్ అన్ ఇమాజినేషన్ కదా అలా. కానీ ఎవరైనా, ఏ తండ్రి అయినా ఏ కొడుకుని మంచి పొజిషన్లో చూడాలనుకుంటాడమ్మా. సింపుల్ లాజిక్. సార్ ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు ఏ కాబట్టి. ఇండస్ట్రీలో ఉన్నా, ఇప్పుడు నా సినిమా, నేను డాక్టర్ని అనుకోండి, నా కొడుకు మంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంటాం. నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనుకోండి, నాకంటే మించిన వాడు అయి ఉండాలి, ఇలా కోరుకోవటంలో తప్పులేదు. అది ఇట్స్ కామన్ పాయింట్ ఆల్సో. అలాంటి కొడుకు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకోవటం అతి కామన్. ఉంటే చూసి ఆనందించటం అంతకంటే సహజం. ఓకే. సో డ్రీమ్ రోల్ మీకేమన్నా ఉందా? ఇప్పుడు నెగిటివ్ రోల్ చేస్తున్నారు కాబట్టి కమింగ్. ఇది కూడా డ్రీమ్ రోలే ఉండదండి. ఆర్టిస్ట్కి ఎప్పుడు ఏ రోల్ అయినా డ్రీమ్ రోలే. సింపుల్. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ మోర్ దెన్ దట్ ఒక సినిమా ఏదన్నా చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ గా ఓకే నాకు కూడా ఇలాంటి ఒక రోల్ వస్తే బాగుండు అలా ఏం లేదు. బికాజ్ మీ రోల్స్ చూసి చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకొని నాకు ఇలా వస్తే బాగుండు అనుకుంటారేమో, నాకు తెలియదు. కానీ బట్ అనుకోవటం అనేది సిన్సియర్గా మరీ కొంచెం ఓవర్గా చెప్పినట్టు ఉంటుందేమో. కానీ ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయగలగటం అనేది డ్రీమ్ రోల్, మన డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఏది ఇచ్చినా సరే, యూ గివ్ ఎనీథింగ్, ఐ విల్ డూ దట్. దానికోసం నువ్వు ప్రయత్నం చేయటం, దట్ ఈజ్ ఒక ఆర్టిస్ట్కి డ్రీమ్ రోల్ అయి ఉండాలి. కుక్క పిల్ల వేషం ఇచ్చినా సరే పర్ఫెక్ట్గా చేస్తున్నాడు వీడు అనిపించుకోగలగాలి. ఇఫ్ యూ కెన్ డూ 100% నువ్వు న్యాయం చేకూర్చగలిగినప్పుడు. కదా ఆయన న్యాయం చేశారు కదా సార్, సమాజం రేపటి కోసం. థియేటర్లో మూవీలో. ఏ మూవీ? మన బ్రహ్మానందం ఓన్లీ బోర్డ్ పట్టుకొని కూర్చుంటారు స్టేబుల్ గా. అవునవును. అంటే నేను చెప్పేది, ఏ క్యారెక్టర్ అయినా డ్రీమ్ రోల్స్ అనేది ప్రత్యేకంగా మనం ఈ క్యారెక్టర్ అయితే బాగుండు అనడం ఆర్టిస్ట్కి అది